హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ సీజన్ షురూ అయింది. దీనికి తోడు పొలిటికల్ టచ్ ఉన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతుండటంతో ఏపీకి ఎన్నికల ఫీవర్ మరింత పెరిగిపోయింది. యాత్ర 2 సినిమా రిలీజ్ అయింది. ఇక రేపో మాపో వ్యూహం మూవీ కూడా థియేటర్లోనికి రానుంది. దీంతో పొలిటికల్ రీల్ ఫైట్స్ కూడా ఆసక్తిని రేపుతున్నాయి. పొలిటికల్ కథ చిత్రం థియేటర్లో ఇలా, బయట అభిమానుల గోల్. ఏపీలో ఇప్పుడు పొలిటికల్ సినిమా సీజన్ నడుస్తుంది. అటు ఎన్నికల వేడి, ఇటు థియేటర్లో ఆ వేడిని మరింత పెంచేస్తున్న పొలిటికల్ టచ్ ఉన్న సినిమాలు. తాజాగా యాత్ర 2 సినిమా ఏపీలోని సినిమా హాలుల్లో సందడి చేస్తుంది. వైఎస్ మరణం తరువాత జగన్ సీఎం అయ్యేదాకా సాగిన ఆయన రాజకీయ ప్రస్థానంపై సినిమా కథ సాగుతుంది. ఏపీ రియల్ రాజకీయాలతో రాజుకున్న ఎలక్షన్ ఫీవర్ ని ఈ రీల్ ఫైట్స్ మరింత పెంచేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక రాజమండ్రిలో వైసీపీ ఎంపీ మార్గాని భారత్, ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్, వైసీపీ లీడర్లు, కేడర్ ఈ సినిమాను థియేటర్లో చూశారు. యాత్ర 2 సినిమా విడుదల సందర్భంగా థియేటర్ దగ్గర వైసీపీ నేతలు పటాసులు పేల్చారు. వైఎస్ మరణం తర్వాత జగన్ సింగిల్ గా పోరాటం చేశారని, ఢిల్లీ పెద్దలను ఎదిరించి గెలిచారన్నారు భారత్. యాత్ర 3 సినిమా కూడా ఉంటుందన్నారు ఆయన. సత్తెనపల్లిలోని ఓ సినిమా హాల్లో యాత్ర 2 మూవీని చూశారు మంత్రి అంబటి రాంబాబు. అన్ని వర్గాల వారు ఆదరించే సినిమాగా ఈ సినిమా ఉండబోతోందన్నారు. కర్నూలులో కూడా కేక పుట్టించేలా థియేటర్ల బయట యాత్ర 2 సంబరాలు జరిగాయి. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సీఎం జగన్ కు అభిమానులుగా మారతారన్నారు. మరోవైపు ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాకు కోర్టులో లైన్ క్లియర్ అవడంతో అది ఈ నెల 16న థియేటర్లోనికి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏపీలో ఎన్నికల సీజన్ కు పోటీగా పొలిటికల్ మూవీ సీజన్ కూడా నడుస్తుంది. మరోవైపు హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో యాత్ర 2 సినిమా చూస్తున్న జగన్, పవన్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. మా నేత గొప్ప అంటూ 2 వర్గాలు థియేటర్లోనే కొట్టుకున్నారు. దీంతో పోలీసులు రంగంలోనికి దిగి పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు.